హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉన్నారు, చిక్మంగళూరుకి అయితే వచ్చాం కదా, ఈ రిసార్ట్లో స్టే చేసాము. సో ఇదే రిసార్ట్ మార్నింగ్ వ్యూలో ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి, మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఈ ఒకే ఒక రిసార్ట్. చుట్టూ రేడియస్లో అయితే ఏ ఒక్క హౌస్ కూడా లేదు. మాకైతే బాగా నచ్చింది, అందుకని మార్నింగ్ వ్యూ కూడా మీకోసం క్యాప్చర్ చేస్తున్నాను. ఇక్కడ వెళ్ళి చూద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేశారనమాట రిసార్ట్ వాళ్ళే. చాలా బాగుంది. కూర్చోవాలా? మనకు బ్రేక్ఫాస్ట్ అయితే టోటలీ ఆంధ్ర స్టైల్లోనే కుక్ చేసి ఇచ్చారు రిసార్ట్ వాళ్ళు. పూరి ఇచ్చారు, టమోటా బాత్ కూడా ఇచ్చారు, అండ్ పూరీలోకి పొటాటో కర్రీ ఇచ్చారు, అండ్ స్వీట్ కూడా ఇచ్చారు, మనకు చట్నీ కూడా ఇచ్చారు. సో ఈ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఐటమ్స్ అన్నీ ఇంకా తినేసేసి జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇదిగోండి, మీరు నైట్ చూశారు కదా, ఇక్కడ నుంచే మనము లోపలికి వచ్చాం. సో ఎలాగో చిక్మంగళూరు స్టార్టింగ్లోనే తీసుకున్నాం కాబట్టి రూమ్, మళ్ళీ మనం ఫారెస్ట్లోకి అయితే వెళ్ళాల్సి ఉండే. ఇక్కడ నుండి మన జర్నీ మొత్తం కూడా ఘాట్ సెక్షన్లోనే వెళ్ళాల్సి వస్తుంది. మన ఓన్ వెహికల్స్లో వచ్చే వాళ్ళైతే ఈ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడే లాస్ట్ అనమాట. ఇక్కడ పార్క్ చేసేసి వాళ్ళ వెహికల్స్లో మెయిన్ హిల్ పాయింట్కి అయితే వెళ్ళాలి. సో మాతో పాటు ఒక స్కూల్ బ్యాచ్ అయితే వచ్చారు. చూడండి వాళ్ళ హడావిడి ఎలా ఉందనేది మీరు కూడా. ఈ పిల్లలందరూ ఒకసారిగా అలా అరిచేసరికి మోక్షలు అయితే దడుచుకొని ఏమైందిరా బాబు అన్నట్టుగా చెక్ చేస్తున్నాడు. అలా సరదాగా కాసేపు ఆ వ్యూ పాయింట్లో స్పెండ్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా, వాళ్ళ వెహికల్లో అయితే మనము ములియనగిరి హిల్ పాయింట్కి అయితే వెళ్ళాలి. మోక్షలు కూడా సరదాగా మాతో అయితే మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇదిగోండి, వీళ్ళ వెహికల్లో ఈ రూట్ మీదుగా మనమైతే ములియనగిరి హిల్ పాయింట్కి అయితే రీచ్ అవ్వాలి. వ్యూ అయితే చూడండి, చాలా బాగుంది. మనం లోకల్లో చూస్తూ ఉంటాం కదా, నంది హిల్స్ కానీ హార్స్ హిల్స్ కానీ, సో దానికి దీటుగానే ఉంది ఇదైతే. మనకు చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయని చెప్పేసి మనకు డ్రైవ్ చేసిన అతనైతే చెప్పాడు. అలా వ్యూ పాయింట్స్ చూసుకుంటూ ముందరకైతే మేము సాగిపోతున్నాం. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్లో అయితే 2 వీలర్లో వచ్చి డైరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చేయచ్చు. ఇక్కడ దాకా వచ్చేసి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే పైకి వరకు చేయాల్సి వస్తుంది. సో మేము ఈ సుమోలో డైరెక్ట్గా అక్కడ పార్కింగ్ వరకు అయితే రీచ్ అయ్యాం. ఇదిగోండి, అక్కడ పైన కనిపిస్తుంది కదా, సో అది ములియనగిరి హిల్ పాయింట్ అనమాట. సో అక్కడికైతే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా. మనము ములియనగిరి హిల్ పాయింట్ విజిటింగ్ అయిపోయిన తర్వాత మనం కిందకైతే వచ్చేసాము. మన కారులో ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత సో మళ్ళీ వీళ్ళ వెహికలే మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. పర్ హెడ్ 300-500 ఎంతో ఉంటుంది. సో అదే సీజన్ వైజ్ మారుతూ ఉంటుందంట రేటు. సో ఆ వెహికల్ని మళ్ళీ మనం తీసేసుకొని ఈసారి మనం జరీ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. ఈ జరీ ఫాల్స్ అంతా ఏంటంటే కొండలో ఈ ఆఫ్ రోడింగ్ అయితే చేయాల్సి వస్తుంది. మన ఓన్ వెహికల్స్ అయితే ఇక్కడ అసలు వెళ్ళలేవు, కింద మొత్తం తగులుతుంది. సో వీళ్ళ వెహికల్స్లోనే మొత్తం మహీంద్రా తార్ బండ్లే ఉన్నాయి. సో వీళ్ళ వెహికల్స్లోనే మనమైతే జరీ ఫాల్స్కి అయితే కిందకి వెళ్ళాల్సి వస్తుంది. ఇదిగోండి, మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం ఊపి పడేసినాడు డ్రైవర్ అన్న అయితే. ఈ జర్నీ అయితే మామూలుగా లేదు అసలు. చూడండి, వెనకాల కూర్చున్న వాళ్ళు అయితే పైకి కిందకి అసలు ఎగిరెగిరి పడుతూనే ఉన్నారు. నేనైతే గట్టిగా పట్టేసుకున్నాను. ఇంకా అలా ఒక చేత్తో ఫోన్ రికార్డ్ చేసుకుంటూ అలా జరీ ఫాల్స్కి అయితే వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి, ఈ రోడ్స్ చూడండి. ఇది ఓన్లీ 1 వే కాదు, 2 వేస్. ఇప్పుడు మనకు చూస్తే ఒక వెహికల్ వెళ్ళేటట్టే ఉంది కదా, ఇక్కడ 2 వచ్చేటివి కూడా ఇదే రూట్లో రావాలి. సో ఫైనలీ ఒక 15-20 మినిట్స్ మేము స్టంట్లు వేసిన తర్వాత పాయింట్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ ఈ వెహికల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జరీ ఫాల్స్ విజిట్ చేసేసుకొని రిటర్న్ వెళ్ళే వాళ్ళు ఇదే వెహికల్స్లో మళ్ళీ పైకి వెళ్తారు. సో మా వెహికల్ ఇక్కడ వచ్చేసి వెనకాల అక్కడ పార్క్ చేసేసుకున్నారు. ఇదిగోండి, ఇక్కడ నుంచి అయితే జరీ ఫాల్స్కి ఒక 5 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది. ముందరైతే వెళ్తున్నారు మౌని వాళ్ళు అండ్ మా అత్తయ్య మనీషా వాళ్ళు. సో నేను కూడా వాళ్ళతో జాయిన్ అయిపోయాను. మోక్షల్కి ఆ వ్యూస్ అన్ని చూపిస్తూ, అక్కడ దూరంగా జరీ ఫాల్స్ ఉన్నాయి కదా, సో ఆ ఫాల్స్ని చూపిస్తూ. మోక్షల్కి ఇది ఫస్ట్ విజిటింగ్ అనమాట, ఇది వాటర్ ఫాల్స్ చూడడం మోక్షల్ ఫస్ట్ టైం. సో మోక్షల్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు మాతో పాటు. సో ఇప్పుడైతే మనం జరీ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి ఎలా ఉంది వాటర్ ఫాల్స్. సో అంత టాప్ నుంచి పడుతుంటే చాలా బాగా అయితే ఉండింది. మోక్షల్ని అయితే నేను ఇంకా దగ్గరికి తీసుకెళ్తున్నాను.
ఇక్కడైతే మనలాగా టూరిస్టులు అయితే చాలామంది అయితే వచ్చారు. చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ది మోస్ట్ సజెస్టబుల్ ప్లేస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకైతే ఈ జరీ ఫాల్స్ అని చెప్పొచ్చు. ఇంకా క్లోజ్కి వెళ్దామనేసి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి మోక్షాలకు ఫస్ట్ టైం కదా, సో మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనేసి మేమందరం కూడా చాలా క్లోజ్కి వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి. ఇదిగోండి కింద నుంచి కూడా నేను కవర్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది జరీ ఫాల్స్ అనమాట. సో ములియనగిరి చెక్ పాయింట్ తర్వాత జరీ ఫాల్స్ అయితే మీరు విజిట్ చేయొచ్చు. మా అందరికైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేస్. ఇంకా మోక్షల్ది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. మనోడు ఇలా వాటర్లో దిగడం కూడా ఫస్ట్ టైం అనమాట. సో కొత్త ఫీలింగ్ అయితే మోక్షల్కి ఉండింది. సో మోక్షలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు కదా. సో రాను కొంచెం యాక్టివ్ అయిపోయాడు, వాటర్కి అలవాటు పడిపోయి ఇంకా మనీషాతో పాటు ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. కొంచెం టైం అయితే తీసుకున్నాడు. సో ఇంకా వాని అల్లరి మామూలుగా అయితే లేదు. పోను ఇదే వీడియోలో మీరే చూడబోతున్నారు మనవాడు అల్లరి. ఇలా ఒక మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము అందరం మోక్షలు కూడా. సో ఇదన్నమాట జరీ వాటర్ ఫాల్స్. సో చాలా బాగా అనిపించింది మాకైతే. సో ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఎక్కడైతే చిక్కమంగళూరులో స్టే చేసామో ఈ షోలా వైబ్స్ హోమ్ స్టే అనే విల్లాలో అయితే మేము స్టే చేసాము. సో ఇదిగోండి చుట్టూ అడవి అని చెప్పాను కదా, చుట్టూ అడవి మధ్యలో ఇంకా గ్రీనరీ మొత్తం. ఇంకా విల్లా చుట్టూ ప్లాంటేషన్సే ఉన్నాయి. కాఫీ ప్లాంటేషన్స్ నుంచి మన మిరియాలు అన్నీ కూడా ఇక్కడ ఈ విల్లా చుట్టూ అన్నమాట ప్లాంటేషన్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇది ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు కదా వీడియోలో. సో ఈ రిసార్ట్ అయితే మేమైతే బుక్ చేసుకున్నాము షోలా వైబ్స్. చాలా బాగా అనిపించింది. సో ఇంకా మేమైతే ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసే టైం అయితే వచ్చేసింది. సో లగేజెస్ అన్నీ ఇంకా మేము ప్యాక్ చేసేసుకొని కార్లోకి అయితే డంప్ చేస్తున్నాము. మోక్షల్ అయితే రెడీగా ఉన్నాడు బయలుదేరడానికి. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంకా మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. మా అప్కమింగ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఉడిపి అనుకుంటున్నాము. సో ఉడిపికి వయా ధర్మస్థల మేమైతే ప్లాన్ చేసుకున్నాము. సో యాజ్ పర్ దట్ ఇంప్లిమెంట్ అయితే చేయబోతున్నాము. నువ్వు గన్ తీసుకో. ఆఫ్టర్నూన్ ఎప్పుడో బయలుదేరాము చిక్కమంగళూరులో. సో ధర్మస్థల రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8-8:30 అలా అయితే అయ్యింది. ఇదిగోండి ఈ ఆర్చ్ లోపల నుంచి అయితే మనకు ఎంట్రీ అయితే ఉంటుంది. సో మంజునాథ స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి పార్కింగ్ కోసం అయితే వెతుక్కుంటున్నాం. ఇదిగోండి శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ వే అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది పైన. సో పార్కింగ్ అయితే బాగా కష్టం ఉండే. 8:30 చేసుకోవచ్చు, ఏదో మంచి పెద్దగానే అనిపిస్తుంది. కొంచెం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే చూసాము. ఇక్కడ ఓన్లీ కొన్ని వెహికల్స్ మాత్రమే అలో చేస్తుండే. సో అతనితో మాట్లాడడానికి వచ్చాను అసలు ఏంటి ఈ చెక్ పోస్ట్ అనేసి. సో దాని తర్వాత అది ఓన్లీ లోకల్ వెహికల్స్ మాత్రమే అని అతను చెప్పడం వల్ల మేమైతే వెహికల్ అక్కడ పార్క్ చేసి కాసేపు చెక్ చేసుకున్న తర్వాత దర్శనాలు అయితే క్లోజ్ అని విన్నాము. తర్వాత ఇంకా చేసేదేం లేదనేసి మేమైతే ఉడిపికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా డిన్నర్ టైం ఎలాగో అయిందనేసి ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. లోపల మనోళ్ళు అయితే ఉన్నారు, ఏం ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. పోదమ్మా ఏందబ్బా మోక్షలు ఇంకా మనకేం టెండర్ వేయట్లేదే అనుకున్న తడువు వెంటనే బయటికి రాగానే ఇంకా ఐస్ క్రీమ్ డిమాండ్ చేసినాడు. వద్దు మోక్షలు నీకు కోల్డ్ అయింది తినకూడదు. ఇంకా ఫైనల్లీ మిడ్నైట్ 12:30 అరౌండ్ మేమైతే ఉడిపి మల్పే బీచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదిగోండి బోర్డులో కనిపిస్తుంది కదా, మల్పే అయితే మాకు 4 కిలోమీటర్స్ ఉంది. మేము ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నామో అది కన్ఫర్మేషన్ కోసం అయితే ఇక్కడ ఆగి ఒక 5 మినిట్స్ కన్ఫర్మేషన్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాము. మేము వచ్చిన టైంలో ఏదో ఉడిపి మ్యారథాన్ కూడా జరుగుతూ ఉండింది.
అందుకని ఊరంతా ఇదే హోర్డింగ్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ మేము బుక్ చేసుకున్న రూమ్కి అయితే వచ్చేసినాము. ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అన్నమాట. పైన ఓనర్స్ ఉంటారు, కింద మాకైతే రెంట్కి ఇచ్చారు. సో ఇదే అన్నమాట రూము. ఒక కామన్ పెద్ద హాల్ అయితే ఉంది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో బెడ్స్ అన్నీ కూడా మేము దగ్గరికి చేసేసుకొని ఇంకా ఏసీ వేసుకుని అయితే పడుకునేసినాము. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మల్పే బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అందరికన్నా ముందు మోక్షలు అయితే లేచేసి ఫుల్ రెడీ అయిపోయాడు. అండ్ ఇదే మేమున్న హౌస్ అయితే ఇదే, ఒకసారి చూసేసేయండి. నేను చెప్పాను కదా పైన ఓనర్స్ ఉంటారనేసి, ఆ పెంట్ హౌస్లో వాళ్ళు ఉంటారు. కింద ఈ ఏదైతే ఉందో ఇక్కడైతే మేము రెంట్కి అయితే తీసుకున్నాము ఫర్ 2 days. హౌసా? మనమున్న రూమ్ నుంచి అయితే జస్ట్ ఒక 2 kilometers మల్పే బీచ్ అయితే. సో అందుకనే అది తీసుకోవాల్సి వచ్చింది. సో ఇంకా బోర్డు చూసారు కదా, వెల్కమ్ టు మల్పే బీచ్. ఇంకా బీచ్కి అయితే ఎంటర్ అయిపోయాం. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ మొత్తం అక్కడ లోకల్స్ అందరూ కూడా వాకింగ్ చేస్తున్నారు. ఇంకా మేము కూడా చిల్ అవుట్ అవుదాం అనేసి బీచ్కి అయితే వచ్చేసినాం. కనిపిస్తుందా, ఇది సెయింట్ మేరీస్ ఐలాండ్ అనేసి బోటింగ్ అనమాట. సో అక్కడ దూరంగా కనిపిస్తుందా ఒక ఐలాండ్. ఈ ఐలాండ్కి అయితే బోటింగ్ ఓపెన్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ 10 పైన. సో టికెట్స్ తీసుకొని మనం రెడీగా ఉన్నామంటే బోట్స్లో మనల్ని అయితే అక్కడికి తీసుకొని పోతారు. అది కూడా మన షెడ్యూల్లో ఒక ప్లాన్ ఉంది. సో మౌని, మనీషా వాళ్ళు అయితే అక్కడికి ఆల్రెడీ వెళ్ళిపోయి బీచ్ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కూడా నాతో పాటు బీచ్ని అయితే చూసేసేయండి.